श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి ఏలినాటి శని జరుగుతోంది, రెండో భాగం జరుగుతోంది. రెండో భాగంలో కూడా సంవత్సరం గడిచిపోయింది, 3 సంవత్సరాలన్నర గడిచిపోయింది. ఇంకా 3 సంవత్సరాలన్నర గడిచిపోతే మరి ఇంకా 3 సంవత్సరాలన్నర ఇంకా కనబడుతోంది. 3 సంవత్సరాలన్నర ఇంకా మీ జాతకంలో శని ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి శని వల్ల చెప్పడానికి వీలు లేని అధికమైన బాధలు కనబడుతున్నాయి. మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరు. మిమ్మల్ని బాగు చేయాలంటే దేవుడు బాగు చేయాల్సిందే. అదే కాదు, మీ యొక్క సద్గుణం వల్ల మీరు బాగుపడతారు. ఎందుకైతే ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు ఎంత మంచిగా బతికితే అంత మేలు జరుగుతుంది. ఈ మీనరాశికి ఏలినాటి జన్మం అంటారు. ఈ జన్మశని ఎట్లా ఉంటుందంటే కడుపులో ఉన్న బిడ్డ ఎట్లా బతికిందో తెలియదు. అప్పుడు జ్ఞానం కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ మురికి కూపంలో నుంచి నన్ను బయటపడేయమంటుంది. కానీ ఆ గర్భంలో నుంచి బయటపడిన తర్వాత ఆ శిశువు పరిస్థితి ఏంటంటే తల్లి జాగ్రత్తగా చూస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకలేదు. అట్లాగే ఈ జన్మంలో ఉన్న శని వల్ల నీ ఒక్కరివే కాదు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీతో బాగుండాలి. నీవు చేసే వృత్తిలో వాడు కూడా నీతో కలిసి ఉండాలి. అన్నిటినీ మించి నీకు దైవబలం కలిగి ఉండాలి. ఈ దైవబలమే కాకుండా శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఈ రాశి వాళ్ళు మారేడు దళాలతో సోమవారం ఈశ్వరుడికి అభిషేకం పూజ చేయించుకోండి. ప్రతిరోజు శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేయండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. ఇట్లా చూపించుకుంటే మీకు చాలా మంచిది. ఏమిటంటే ఒక వ్యక్తి 60 సంవత్సరాల దాకా కొన్ని కోట్లు సంపాదించాడండి. నాబోటి వారి జాతకం అయ్యా నీవు చెడుస్తుంది నాయన, నువ్వు నష్టపడిపోతావు, జాగ్రత్త పడంటే ఏందా నువ్వు చెప్పేది? నాకు కొన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఎంత పోయినా లెక్కే లేదు. నేను కాదు, నా కొడుకులు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు అందరూ తింటానికి ముందు నాకు చెబుతానికి పోతాడు. కానీ వాడు ఎక్కడో ఇరుక్కుంటాడు. ఆస్తి మొత్తం పోయి క్రీడా ప్లాట్ఫారం అవుతుంది. అప్పుడు మళ్ళీ నాబోటి వాళ్ళ దగ్గరికి వస్తే ఏం చెప్తాను చెప్పలేగా. ఏం చెప్పగలవు? ఏమి చెప్పలేవు. అట్లాంటి పరిస్థితి ఈ మీనరాశికి ఉంది. ఇప్పుడు చెప్పింది లెక్క చేయకుండా మీరు ఏదైనా చేసుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఏ దోషాలు ఉన్నాయో కనుక్కొని దానికి తగిన శాంతి చేసుకుంటే మీరు ఎప్పటికైనా బయటపడతారు, బాగుంటుంది. అట్లా చేసుకోని పక్షంలో మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవ్వరు ఉండరు. స్వస్తి.